హాస్టల్ ఉన్నది. దాంట్లో లేడీస్ ఉంటారు, అంతా అమ్మాయిలు. గవర్నమెంట్ అప్పుడు కట్టించింది. ఒక్కొక్క దగ్గర 360 నుంచి 380 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక హాస్టల్. 10 బాత్రూమ్లు ఉంటాయి, అంటే 5 స్నానాలు చేసేటి 5 టాయిలెట్లు ఉంటాయి. అంతమందిని చేయాలంటే ఇబ్బంది కదా. ఒక్కొక్కరు సారు సందర్శనకు పోయినప్పుడు ఆడపిల్లలు అందరూ వచ్చి సార్తో చెప్పి ఏడుస్తుంటే అప్పటికప్పుడు ఆయన వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నటువంటి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 పెట్టి మొన్ననే మరిగూడలో కస్తూర్బా స్కూల్ కూడా క్లాస్ రూమ్లు దగ్గర 30-60 బాత్రూమ్లు అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించిండు. మిగతా హాస్టళ్లలో కూడా అన్ని తెప్పించుకుంటున్నాడు. ఏదేమైనా సరే మా అమ్మ పేరు మీద నేను చేయాలి సేవ, జనాలకు సేవ చేయాలి. మా మునుగోడు నియోజకవర్గాన్ని ఏదున్నా సరే గవర్నమెంట్ నుంచి ఏదన్నా రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను చేసే సేవ ఒకటే అనేది రాజగోపాల్ రెడ్డి గారి దృక్పథం. దానికి మేమందరం కూడా మునుగోడు ప్రజలం, మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మేము సపోర్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేయాలని సార్ కాన్సెప్ట్ కూడా ఒకటి ఏంది అని అంటే, ఒకటి మునుగోడులో ఒకటి చౌటుప్పల్లో హాస్పిటల్ కూడా పెట్టియబోతున్నాడు. ఎల్వి ప్రసాద్ వాళ్ళతో మాట్లాడిండు. ఈయన కట్టించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అప్పుడు అక్కడ మొత్తం ఫ్రీగా చేస్తారు. 2 కంటి ఆసుపత్రులు మునుగోడులో ఒకటి, చౌటుప్పల్లో ఒకటి. ఆల్రెడీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిండు. అతి త్వరలో ఈ 2 హాస్పిటల్ కూడా కట్టించి ఎల్వి ప్రసాద్ వారికి ఇస్తే వాళ్ళు ఫ్రీ మెయింటెనెన్స్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేసుకుంటూ ఆపరేషన్ చేయాల్సిన వరకు కూడా చేసి మహా అవకాశం రాజగోపాల్ రెడ్డి. అందరికి అవకాశం ఉంటుంది కానీ ఆ హృదయం ఉండాలి. ఆ హృదయం రాజగోపాల్ రెడ్డికి మాత్రమే ఉన్నది. ఇది రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఏ నాయకుడు కూడా జేబులకించి రూపాయి తీసేటోడు ఉంటాడు. మా మేడం ఉన్నది కోమటిరెడ్డి లక్ష్మి గారు, సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్. రాజగోపాల్ రెడ్డి గారు 10,000 ఇద్దాము అని అంటే 10,000 ఏం సరిపోతాయి, వాళ్ళకు 1,00,000 ఇద్దాం పట్టు అని అంటారు. ఇవాళ రేపు ఉన్నారు ఎవరైనా సరే లేడీస్ ఏముంటారు, బయటికి మొగడు పోతుండే అంటే జాగ్రత్త 10,000 ఖర్చు పెట్టేవు అని వాళ్ళకించి అడుగుతారు. ఇంటికి రాగానే లెక్క అడిగే ఆమె అట్లా కాదు, ఆమె ఇంకా దేవత. ఇలాంటి జన్మ ఉన్న రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి గారులకు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇస్తూనే మా మునుగోడు నియోజకవర్గ ప్రజల బాగోగులు చూడాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రజల ఆశీస్సులు కూడా ఎప్పుడూ రాజగోపాల్ రెడ్డి మీద ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా